అవర్ ఛానల్. హౌస్ లో 2 టాస్క్లు జరిగాయి. సెకండ్ టాస్క్ నేను ఫుల్ గా చూసాను లైవ్ లో. ఫస్ట్ టాస్క్ మాత్రం నేను లేచేటప్పటికి టాస్క్ అయిపోయింది. సో ఇంకా అది మాత్రం ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ టాస్క్ చాలా గందరగోళం అయినట్టుంది. ప్రేరణ రైట్ ఆ రాంగ్ అన్నది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేనైతే ఎపిసోడ్ చూసాకనే మాట్లాడతా. చాలా మంది ట్యాక్స్ చేశారు, ప్రేరణ రైట్ అని కొంతమంది, ప్రేరణ రాంగ్ అని కొంతమంది. అంటే ఫస్ట్ నిఖిల్ అవుట్ అన్నదంట ప్రేరణ. బట్ నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడంట, నేను ఎలా రాంగ్ అన్నట్టు తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తను కన్విన్స్ అయ్యి ప్రేరణ అప్పుడు అవినాష్ పేరు చెప్పిందంట. సో అలా ఎలా మ్యానిపులేట్ అవుతుంది అని. సో చాలా ట్యాగ్స్ వచ్చాయి. బట్ నేను ఇప్పుడు ఏం మాట్లాడాలని అనుకోవట్లేదు దాని గురించి. ఎపిసోడ్ చూసాకనే నా ఒపీనియన్ నేను చెప్తా, ఎందుకంటే నేను చూడలేదు అది అసలు. సో ఒక ట్యాగ్ ని పట్టుకుని నేను చెప్పలేను, కొన్ని వీడియోస్ ని పట్టుకుని. సో అందుకు నేను అసలు ఫస్ట్ టాస్క్ గురించే మాట్లాడలేదు, సెకండ్ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. సెకండ్ టాస్క్ మాత్రం అసలు ఇప్పుడు ఎలా అంటే టీటీఎఫ్ టాస్క్లు కంటే ఈ టాస్క్లు కొంచెం బాగున్నాయి అనిపించాయి అనమాట. బాగున్నాయి. థర్డ్ టాస్క్ గానీ ఈ టాస్క్ గానీ. ఈ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి రౌండ్ లో ఒక సర్కిల్ ఉంటది, లోపల నిలబడమంటారు అందరినీ. అవినాష్ ఏమో సంచాలకు. సో లోపల ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని బయటకు తోయాలి. ఫస్ట్ ఎవరు బయటకు వెళ్తే వాళ్ళు ఆ రౌండ్ లో అవుట్ అనమాట. సో అవినాష్ అనౌన్స్ చేయాలి ఎవరు అవుట్ అన్నది. సో ఈ టాస్క్ మాత్రం నబీల్ అసలు ఫస్ట్ టాస్క్ కూడా చాలా బాగా ఆడాడంట. ఈ టాస్క్ కూడా నబీల్ చాలా బాగా ఆడాడు. ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ఆ టార్గెట్ ని బట్టి ముందుకెళ్తూ పోయాడు అనమాట. సో ఈ టాస్క్ లో లాస్ట్ కి విన్నర్ అయింది నబీల్ అండ్ విష్ణు. బట్ విష్ణు కంటే విష్ణు విషయంలో ఏమైందంటే విష్ణుని టార్గెట్ చేయలేదు అసలు ఎవరు. అండ్ విష్ణు అలాగని విష్ణు ఎఫర్ట్స్ ఏం లేవా అంటే కాదు, విష్ణు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. విష్ణు ఎవరైతే ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నప్పుడు విష్ణు కూడా వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బయటకు తోయడానికి ట్రై చేసింది. ఇలా ట్రై చేసింది. అండ్ నిజంగా విష్ణు ఎంత మంచి అమ్మాయి అంటే ఈ రోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది అనమాట. తను ఆల్రెడీ రోహిణికి ఒక మాట ఇచ్చున్నది కదా, నువ్వు ఓట్ అప్పీల్కి వెళ్ళాలని అనుకుంటున్నానని. ఇక్కడ కూడా ఒకసారి రోహిణిని తోసుకుంటూ వెళ్తుంది. అంటే తను ఒక్కతే కాదు, ఇలా అందరూ తోసుకుంటున్న టైంలో తోసుకుంటూ వెళ్తుంది. ఆల్మోస్ట్ రోహిణి అలా బయటకు వెళ్ళిపోతుంది, టక్కమని వెనక్కి వచ్చేస్తుంది. విష్ణు తొయ్యదు, వదిలేస్తుంది అనమాట. నిజంగా మనకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్ గా విష్ణు రోహిణిని కావాలనే తొయ్యలేదు అని. సో అలా వెనక్కి వచ్చేస్తుంది. అండ్ ఎవరి రౌండ్ లో నబీల్ ఎవరినైతే టార్గెట్ చేస్తున్నాడో, నబీల్ అనే కాదు వేరే ఎవరైనా టార్గెట్ చేస్తుంటే తిను కూడా వెళ్ళి వాళ్ళని తోయడానికి ట్రై చేసింది. ఏమి కూర్చుని లేదు, టాస్క్ ఆడింది, చాలా బాగా ఆడింది. బట్ ఎవరు విష్ణుని టార్గెట్ చేయలేదన్నమాట. అంతకుముందు వేరే వాళ్ళు టార్గెట్ ఉండడం వల్ల విష్ణుని టార్గెట్ చేయలేదు. అలాగని విష్ణు సరిగ్గా ఆడలేదని చెప్పలేం, చాలా బాగా ఆడింది. విష్ణుని మంచి పిల్ల అని ఎందుకన్నాను అన్నది కూడా మాట్లాడదా. అండ్ ఆ అమ్మాయి నిఖిల్ మీద అలిగింది కూడా, వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి నబీల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ కలిసి ప్రేరణను అవుట్ చేశారు. ఎందుకంటే ప్రేరణకు ఆల్రెడీ ఓటీపీలు వచ్చేసింది కదా. మేబీ ఆ రీజన్ తోనేమో, అంటే థర్డ్ టాస్క్ లో కూడా ప్రేరణ చాలా బాగా ఆడిందంట. మేబీ ఆ రీజన్ తోనేమో ఆల్రెడీ ప్రేరణ ఓటీపీలు వచ్చేసిందనేమో ఫస్ట్ ప్రేరణ తోస్తారు. ఈజీగా వెళ్ళిపోయింది, ప్రేరణ అవుట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అంటే దెబ్బలు కూడా బాగా తగిలాయి. ముఖ్యంగా నిఖిల్ అండ్ గౌతమ్కి వీళ్ళిద్దరికి బాగా దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఒకళ్ళనొకళ్ళు సారీ చెప్పుకోవడాలు జరిగాయి. అది ఎపిసోడ్ లో కట్ చేసాడు, అని లైవ్ లో వేస్తాడేమో, లైవ్ లో కట్ చేసాడు, ఎపిసోడ్ లో వేస్తాడేమో. సో సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి నిఖిల్ అండ్ నబీల్ క్లియర్ గా అయితే వాళ్ళని చూపించలేదు, వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ గౌతమ్ని తోస్తారు. సో గౌతమ్ అవుట్ అయిపోతాడు. థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి ముగ్గురు కలిసి నిఖిల్ మీద పడతారు. ఎవరు మిగిలిన ముగ్గురు ఎవరు? నబీల్, రోహిణి అండ్ విష్ణు ముగ్గురు కలిసి నిఖిల్ మీద పడతారు. చాలాసేపు టఫ్ ఫైట్ ఇచ్చాడు, చాలాసేపు అసలు బయటికి రాకుండా ఇటు నుంచి అటు వెళ్ళిపోయి అటు నుంచి ఇటు వెళ్ళిపోయి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఫైనల్ గా బయటికి తోస్తారనమాట నిఖిల్. బట్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి నబీల్, విష్ణు, రోహిణి మిగిలేరు కదా. ఇక్కడ నబీల్ రోహిణిని టార్గెట్ చేస్తాడు. ఇక్కడ ఒకవేళ నబీల్ విష్ణుని టార్గెట్ చేసి ఉంటే విష్ణు వెళ్ళిపోయేది బయటికి. బట్ ఈ రౌండ్ లో నబీల్ రోహిణిని టార్గెట్ చేస్తాడు. సో ఈ రౌండ్ ఇంకా దానికి ఛాన్స్ ఇంకా లేదు కదా విష్ణుకి. సో ఈ రౌండ్ లో నబీల్ అండ్ విష్ణు వీళ్ళిద్దరు కలిసి రోహిణిని టార్గెట్ చేస్తారు. రోహిణి అసలు చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, అసలు చాలా సేపు వెళ్ళదు. వీళ్ళిద్దరు ఈ రోజు ఈ టాస్క్ లో మాత్రం నిఖిల్ అండ్ రోహిణి చాలా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. చివరికి అలసిపోయింది అనమాట. అలసిపోయి ఇంకా గివ్ అప్ ఇచ్చేసి బయటకు వచ్చేసింది. సో ఆ రకంగా ఒకవేళ గివ్ అప్ ఇచ్చి బయటకు రాకపోయినా కూడా వీళ్ళిద్దరూ తన మీదే టార్గెట్ చేశారు కాబట్టి తనే అవుట్ అయిపోయేది. బట్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. సో ఆ రకంగా రోహిణి అవుట్ అయిపోయింది. నబీల్ అండ్ విష్ణు మిగిలినప్పుడు వీళ్ళిద్దరూ గెలిచారని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అసలు నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరికి అయితే గట్టిగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఎపిసోడ్ లో లైవ్ లో ఫుల్ గా చూపించాడు కదా, చూసినంత మట్టుకి. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే నబీల్ అండ్ విష్ణుని బిగ్ బాస్ కావాలనే అనౌన్స్ చేస్తాడు ఇలాంటి పుల్లలన్నీ పెట్టడానికి, కావాలంటే వాళ్ళిద్దరిని ఆడుకొని చుండుంటే మేబీ నబీల్ విష్ణుని తోస్తుండేవాడు.
ఏమో విష్ణు ఏమి అంత విష్ణు కూడా స్ట్రాంగ్ అమ్మాయి కాబట్టి విష్ణుని కూడా తక్కువ అంచనా వేయలేం. ఏమో విష్ణు నబీల్ని తోస్తుందేమో, వాళ్ళిద్దరిని కూడా వదిలింటే బాగుండేది, ఎవరెవరిని తోసుకునేవాళ్ళు చూసేవాళ్ళం. బట్ ఇక్కడతో ఆ తర్వాత హౌస్ మేట్స్ కి వీళ్ళకి పుల్లలు పెట్టాలి కదా, ఇది కదా బిగ్ బాస్ పని. సో అక్కడతో గేమ్ ఆపేసి వీళ్ళిద్దరు విన్నారని అనౌన్స్ చేస్తాడు. సో ఇప్పుడు హౌస్ మేట్స్ చేతిలో పెడతాడు అనమాట. అండ్ అంతకుముందే హౌస్ మేట్స్ చేతిలో పెట్టక ముందే విష్ణు చెప్తుంది, నేను లాస్ట్ వరకు రోహిణిని తొయ్యకూడదు అనుకున్నాను అని చెప్పేసి అంటది. రోహిణి అంతవరకు నమ్మిందో తెలియదు కానీ ఇది మాత్రం నిజం, లాస్ట్ వరకు రోహిణిని తొయ్యకూడదు అని చెప్పేసి విష్ణు ఫిక్స్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ రోహిణి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి వచ్చేస్తుంది విష్ణు తొయ్యకుండా, లేదంటే తోస్తే అప్పుడు వెనక్కి వెళ్ళిపోయేది అనమాట. సో లాస్ట్ లో చెప్తుంది, నేను లాస్ట్ వరకు రోహిణిని తొయ్యకూడదు అనుకున్నా, ఎందుకంటే తనకు ఓటు అప్పీల్ రావాలని నాకు కూడా ఉందని చెప్పేసి. సో అది అయింది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే హౌస్ మేట్స్ చేతిలో పెడతాడు. హౌస్ మేట్స్ మీరు డిసైడ్ చేయండి, నబీల్కి ఇస్తారా ఓట్ అప్పీల్, విష్ణుకి ఇస్తారా చెప్పండి అంటే నబీల్ వేస్తాడు, రీజన్ చెప్పుకుంటాడు నాకు కావాలి అంటే. ఆ తర్వాత కూడా విష్ణుతో చెప్తాడనమాట, ఇలాగా నాకు ఎవరైనా నేను నచ్చకపోతే నా రిక్వెస్ట్ వల్ల ఒక 5 మందికి నచ్చినా కూడా 5 ఓట్లు నాకు పడతాయి కదా, ఏమో 5 ఓట్లతో నేను సేవ్ అవ్వచ్చు కదా. సో ఇలా తన కోసం తను విష్ణుతో చెప్తాడు. అలాగే హౌస్ మేట్స్ అందరికి ఇలాగ నేను 2 టాస్కులు కూడా చాలా బాగా ఆడాను, నాకు ఓట్ అప్పీల్ చాలా అవసరం, నాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ విష్ణు రిక్వెస్ట్ చేసుకుంటుంది. విష్ణు రిక్వెస్ట్ మాత్రం ఈ సనాతన ధర్మం ప్లాంటరీ మోషన్ ఇలాగే ఉంటుంది తెలుసా. అమ్మాయి రిక్వెస్ట్ నిజంగా ఎంత సెల్ఫ్లెస్ అంటే అమ్మాయి అస్సలు మామూలు సెల్ఫ్లెస్ కాదు, నాకే కావాలి అన్నట్టు ఉండదు ఆ అమ్మాయి, వేరే వాళ్ళకు కూడా కావాలని ఆలోచిస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఇంత రియల్ ఇంత సెల్ఫ్లెస్ అమ్మాయిని నేనైతే చూడలేదు. మామూలు సెల్ఫ్లెస్ కాదు, నో మాస్క్ అబ్బా, నో మాస్క్, సూపర్ జెన్యూన్, అసలు రియల్ అమ్మాయి, మామూలు రియల్ కాదు. ఇక్కడ అసలు అమ్మాయి మాట్లాడుతున్న మాటలు ఎంత సెల్ఫ్లెస్ అంటే తనకే కావాలని అడగలేదు, క్లియర్ గా ఏది వాస్తవమో అదే మాట్లాడింది. ఇలాగా లాస్ట్ టాస్క్ నబీల్ బాగా ఆడాడు, ఈ టాస్క్ నేను కూడా ఆడాను, నేను కూడా కష్టపడ్డాను, అండ్ ఓట్ అప్పీల్ నాకు కూడా కావాలి, నబీల్కి కూడా కావాలి. బట్ నబీల్కి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నాకు దొరక అప్పుడప్పుడు దొరుకుతుంది విన్నింగ్ ఛాన్స్. కాబట్టి నా కోసం ఈ రకంగా ఆలోచించండి. నబీల్ రేపు కూడా విన్ అవ్వగలడు, కానీ నేను విన్ అవ్వలేను, ఎందుకంటే నాకు విన్నింగ్ పర్సంటేజ్ తక్కువ, నబీల్కి విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ. సో ఈ రకంగా వాస్తవం మాట్లాడుతుంది అనమాట. ఇద్దరికి చాలా అవసరం, నబీల్ కూడా చాలా అవసరం ఓట్ అప్పీల్, నాకు కూడా అవసరం. సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నేను హ్యాపీ. ఇలా మాట్లాడుతుంది, ఒక సెల్ఫ్లెస్ గా మాట్లాడుతుంటారే, ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుందని అనిపించింది. మేబీ జనాలకి ఇవే నచ్చుతున్నాయి విష్ణులో, ఇవే నచ్చి ఆ అమ్మాయి జెన్యూనిటీ, ఆ అమ్మాయి సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఇవే నచ్చుతున్నాయి. సమ్ టైమ్స్ ఆ అమ్మాయి కూడా యారగెంట్ గా ఉంటది, ఉండదని అన్నాం, చాలా టైంలో యారగెంట్ గా ఉంటది. అలా అని అమ్మాయి ఆ యారగెంట్ లో కూడా జెన్యూనిటీ ఉంటది చెప్పాలంటే. ఇక్కడ మాస్క్ వేసుకోదారే వీళ్ళు హట్ అవుతారేమో, వీళ్ళ విషయాలు ఇలా మాట్లాడితే అని అనుకోదు. తనకి ఇక్కడ ఏదనిపిస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది. ఈవెన్ యష్మి కూడా అంతే, యష్మి కూడా అలాగే ఉండేది, ఈ అమ్మాయి కూడా అంతే. సో రియల్, సో రియల్. ఈ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మికి ఇంకా కొంచెం స్ట్రాటజీస్ తెలుసు, విష్ణుకి ఆ స్ట్రాటజీస్ కూడా తెలియదు. అలా వెళ్ళిపోతుంది అంతే, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. హౌస్ లో జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్న ఒకే ఒక కంటెస్టెంట్ అమ్మ ఈ అమ్మాయి, ఆ విష్ణు ఎందుకు ఇన్ని రోజులు నిలబడిందంటే ఇదే రీజన్, మామూలుగా కాదు. అమ్మ ఇంకా నచ్చింది ఈ రోజు చూస్తుంటే. సో అయిపోయిందా, ఆ విష్ణు ఇలా ఇద్దరికి కావాలి, మీరు డెసిషన్ తీసుకోండి, నా ఒపీనియన్ ఏది అని చెప్పేసి చెప్పింది. సో రోహిణి ఏమని చెప్తుందంటే, నేను విష్ణుకి ఇవ్వాలనుకుంటున్నా, రీజన్ ఇది, ఎందుకంటే నాకు ఇంతకు ముందు టాస్క్ లో ఛాన్స్ ఇచ్చింది, నువ్వు వెళ్ళాలి నేనే తప్పుకుంటా అని తనంతట తను తప్పుకుని నాకు ఛాన్స్ ఇచ్చి టాస్క్ ఆడిపించింది. సో నేను నా గ్రాటిట్యూడ్ తో నేను విష్ణు దగ్గరికే వెళ్తాను, విష్ణుకే ఛాన్స్ ఇస్తాను అని చెప్తుంది. సో వెళ్ళి అందరూ మాట్లాడుకోవడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా రోహిణి, నేను గ్రాటిట్యూడ్ గా విష్ణుకి ఇవ్వాలనుకుంటున్నా, బట్ నబీల్ అయితే టాస్క్ లో టాప్ నాచ్, అందులో డౌట్ లేదు, ఇంతకు ముందు టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు, ఇది కూడా బాగా ఆడాడు, అది నేను ఒప్పుకుంటా, బట్ నేను విష్ణుకే ఇవ్వాలి, నేను ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ విష్ణు వైపు చూపించాలి, సో నేను విష్ణు పేరు చెప్తానని చెప్పేసి రోహిణి అంటది. అంటే ప్రేరణ తన ఎక్స్ప్లెనేషన్స్ బాగానే ఇచ్చుకుంటది, చాలా బాగా ఇస్తుంది ఎక్స్ప్లెనేషన్. ఇలా విష్ణుకి చాలా బాగా ఆడింది, అండ్ విష్ణుతో పోలిస్తే నబీల్ చాలా బాగా ఆడాడు. అండ్ విష్ణు తను ఏమని చెప్తుందంటే, లాస్ట్ రౌండ్ విష్ణు గెలవడానికి రీజన్ ఏంటంటే విష్ణుని ఎవరు అటాక్ చేయలేదు అని చెప్పేసి అంటది. అదేదో విష్ణు మీద కుళ్ళుతో ప్రేరణ అన్నదని అనుకోలేము, ఎందుకంటే నిజంగా అదే జరిగింది అక్కడ. విష్ణు ప్రేరణ ఫ్యాక్ట్స్ మాట్లాడింది, విష్ణు మీద ఏదో కోపంతో మాట్లాడలేదు, అండ్ ప్రేరణకి విష్ణు మీద ప్రెసెంట్ కోపం కూడా లేదు. అక్కడ ఫ్యాక్ట్స్ ఏమన్నది అది మాట్లాడింది ప్రేరణ. నిజంగానే అక్కడ అదే జరిగింది, విష్ణుని ఎవరు అటాక్ చేయలేదు,
అది ఆ అమ్మాయికి కొంచెం ప్లస్ అయింది. అలాగని ఆ అమ్మాయి ఆడలేదని కూడా చెప్పలేం. ఆ అమ్మాయి ఎవ్రీ రౌండ్ నబీల్ ఎవరినైతే తోయడానికి ట్రై చేస్తున్నాడో వాళ్ళకి నబీల్కి సపోర్ట్ గా తిను కూడా తోయడానికి ట్రై చేసింది అనమాట. ఆ అమ్మాయి 100% ఇచ్చింది, ఇవ్వలేదని కూడా అనలేము. అండ్ నబీల్ని విష్ణుని ఎవరు అటాక్ చేయలేదు, ఇది కూడా నిజం. సో ఇవే ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అంటదనమాట విష్ణుకి ఇవ్వాలి ఛాన్స్, ఎందుకంటే తనకు అవసరం. అలాగే నబీల్ కూడా చాలా అవసరము, ఫస్ట్ నుంచి కష్టపడి టాస్క్లు ఆడతాడు అండ్ ఇప్పుడు తను ఖచ్చితంగా ఓట్ అప్పీల్ కావాలనుకుంటున్నాడు. సో ఇలాగ ప్రాపర్ గానే చెప్పింది ప్రేరణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అంటాడు నెక్స్ట్ ఎవరు బాగా ఆడారు అన్న దాంతో పాటు ఎవరికి అవసరం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నాకేమనిపిస్తుందంటే విష్ణుకి వస్తున్న ఫీడ్బ్యాక్ ని బట్టి విష్ణుకి అవసరమేమో అనిపిస్తుంది అని చెప్పేసి గౌతమ్ అంటాడు. ఈవెన్ నిఖిల్ ఇక్కడ గౌతమ్తో అగ్రీ చేస్తాడు. ఇదే టాప్ 2లో నాకు నచ్చుతున్న గుణాలు ఏంటంటే వీళ్ళిద్దరూ న్యాయం వైపు నిలబడుతున్నారు, ఇద్దరు న్యాయం వైపు నిలబడుతున్నారు. గౌతమ్ గాని అండ్ ఇక్కడ నిఖిల్ కావాలంటే గౌతమ్ నా శత్రువు కాబట్టి నేను గౌతమ్ ఏదంటే దానికి రివర్స్ వెళ్ళాలి అని ఏమో ఆలోచించట్లేదు, న్యాయం వైపు నిలబడుతున్నాడు. ఇమ్మీడియట్ నిఖిల్ గౌతమ్ మాటకి అగ్రీ చేశాడు. ఇది కరెక్ట్, గేమ్స్ నబీల్ బాగానే ఆడాడు, బట్ ఎవరు అవసరం అన్నది కూడా చూడడం ఇంపార్టెంట్. నా దృష్టిలో కూడా విష్ణుకి అవసరం అని అనిపిస్తుంది. తనకు ఫీడ్బ్యాక్ వచ్చి ఇద్దరు ఒకే మాట మాట్లాడారు. నాకు అనిపించింది వీళ్ళు గేమ్స్ లో ఎంత శత్రువుల్లా ఉన్నా గానీ అవసరం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక న్యాయమైన మాట మాట్లాడుతున్నారని అనిపించింది నా దృష్టిలో. అందుకే నేను ఈ సీజన్ లో నాకు నిఖిల్ విన్ అయినా నేను చాలా హ్యాపీ అండ్ గౌతమ్ విన్ అయినా చాలా హ్యాపీ. వీళ్ళిద్దరిలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో విషయంలో మంచి మంచి విషయాలు నాకు కనపడతాయి. సో ఇది ఇద్దరు కూడా ఇలా మాట్లాడారు. బట్ అవినాష్ మాత్రం క్లియర్ గా విష్ణు మీద ఇంకా తనకి కోపం పెట్టుకున్నాడని నాకు అనిపించింది. అవినాష్ క్లియర్ గా నబీల్ వైపు వెళ్ళాడు. అది నాకు ఏమనిపించింది అంటే ఓన్లీ విష్ణు మీద కోపంతోనే తను క్లియర్ గా నబీల్ వైపు వెళ్తున్నాడని నాకు అనిపించింది. సో ఇది ఫైనల్ గా ఏమవుతుందంటే బయట ఈ లోపల విష్ణు కూర్చుని నబీల్తో మాట్లాడుతుంది అనమాట. ఏమని అంటే నీకు విన్నింగ్ కామన్ నబీల్, బట్ నాకు అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి నాకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను తప్ప నువ్వు చాలా డిజర్వింగ్ ఓట్ అప్పీల్కి వెళ్ళడం కోసం అంటది. చాలా రియల్ అమ్మాయి, అస్సలు ఎవరిని తక్కువ చేసి చూసేయాలి ఇలా ఏమో తనకి ఏది అనిపిస్తుంది మాట్లాడుతుంది. సో ఇలా చెప్తుంది. ఇక్కడ చెప్పిన తర్వాత నబీల్ అంటాడు నాకు ఒక 5 words తో కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, మేబీ నేను చాలా మందికి నచ్చట్లేదేమో, అలా నచ్చట్లేనప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 5 మనసు మారినా నాకు సరిపోద్ది కదా అన్నట్టు నబీల్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత వీళ్ళు హౌస్ మేట్స్ ఫైనల్ గా ఏం డెసిషన్కి వస్తారంటే నబీల్ ఆల్రెడీ 2 టాస్కులు ఈ రోజు చూసుకుంటే 2 టాస్కులు చాలా బాగా ఆడాడు. సో అంత బాగా ఆడిన నబీల్ ని పక్కన పెట్టి విష్ణుకి అవసరం కదా అని విష్ణుకి ఇవ్వడం రాంగ్ అవుతుందేమో. సో మనం నబీల్కి ఇవ్వడమే కరెక్ట్ ఏమో, ఎందుకంటే 2 టాస్కుల్లో 100% టాప్ నాచ్ ఆడాడు అని చెప్పేసి నబీల్ వైపు వెళ్తారు. వీళ్ళు డెసిషన్ తప్పని అనలేము అండ్ ప్రాపర్ గా డిస్కస్ చేసుకున్నారు. హౌస్ మేట్స్ డిస్కషన్ మాత్రం ప్రాపర్ గా చాలా ప్రాపర్ గా మొత్తం 5 అవినాష్ ఒకడు క్లియర్ గా నబీల్ వైపు ఉన్నాడు, తనకు విష్ణు అంటే కోపం మీద అలా ఉన్నాడని నాకు అనిపించింది. బట్ మిగిలిన వాళ్ళందరూ ప్రేరణ, నిఖిల్, రోహిణి, గౌతమ్ వీళ్ళ 4 మాత్రం క్లియర్ గా ఇద్దరికి అవకాశం ఉంది, ఇద్దరికి ఇవ్వాలి కూడా. బట్ ఇద్దరిలో బాగా ఆడిన వాళ్ళని ఫస్ట్ ప్రిఫర్ చేయాలి కాబట్టి తప్పదు మనం నబీల్ వైపే వెళ్ళాలి అని ఒక జెన్యూన్ డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపించింది. ఒక జెన్యూన్ డెసిషన్ తీసుకుని వీళ్ళు నబీల్ని పంపారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళ అందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టినప్పుడు నాకైతే చాలా ప్రాపర్ గా అనిపించింది. ఒక అవినాష్ విషయంలోనే నాకు తను కూడా వీళ్ళలాగా మాట్లాడవచ్చు కదా. తను ఏమంటున్నాడంటే బాగా ఆడిన వాళ్ళని వదిలేసి అవసరం అని అనుకున్న వాళ్ళని ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. అది నా దృష్టిలో తప్పు అనిపించింది. వీళ్ళ 5 మిగిలిన వాళ్ళ వాదనలే నాకు చాలా బాగా ప్రాపర్ గా జెన్యూన్ గా మాట్లాడారని నాకు అనిపించింది. సో బయటికి వాళ్ళు వస్తారు. బయటికి రాగానే విష్ణు అంటది ఎవరు ఓటేసినా కానీ నాకు అవినాష్ మాత్రం ఓటేయడు, అవినాష్కి నా మీద ఒపీనియన్ ఎప్పటికీ మారదు, అవినాష్కి నేను గేమ్ ఆడినా కూడా ఆడలేనట్టే కనపడుతుంది అని అంటది. నిజంగా లోపల అదే జరుగుతుంది. పాపం అవినాష్ అసలు విష్ణు పేరు చెప్పడు. అయిపోద్ది. అందరూ వచ్చేసి విష్ణుని హక్ చేసుకుని నువ్వు ఫీల్ అవ్వకు, ఇప్పుడు నబీల్కి ఇవ్వడమే అవసరం అని చెప్పేసి అందరూ చెప్తారు. ఓకే అంటది. నబీల్ అని విష్ణు హక్ చేసుకుంటారు. నబీల్ అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. నేను వచ్చేటప్పటికి ఇంకా వెళ్ళలేదు, బిగ్ బాస్ రెడీగా ఉండమన్నాడు నబీల్ను ఓట్ అప్పీల్కి.
ఈలోపు విష్ణు చూడాలి. విష్ణుకి రోహిణి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎవరూ కూడా నీకు ఇవ్వకూడదని అనుకోలేదు, అందరూ కూడా నీ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు, బట్ నబీల్ 2 టాస్క్లు చాలా బాగా ఆడాడు కదా అందుకు ఇచ్చారని చెప్పేసి రోహిణి విష్ణుకి ఒంటరిగా తీసుకెళ్లి చెప్తుంది అనమాట. నువ్వు కనుక అలా ఫీల్ అవుతున్నావేమో, నువ్వు సరిగ్గా ఆడలేదని, నీకు ఇవ్వలేదు అనుకుంటున్నావేమో, లేదు అందరూ కూడా నీ కోసం చాలా మంచిగా మాట్లాడారని చెప్తుంది. అండ్ ఈ అమ్మాయి బయటకు వచ్చి నిఖిల్ అంటది, నిఖిల్ నాకు ఈ వారం స్పేస్ కావాలి అంట. అలిగిందనమాట నిఖిల్ మీద. అంటే నిఖిల్ వాట్ సీరియస్లీ అని చెప్పేసి అడుగుతాడు. ఏంటి ఈ ఒక్క డేషన్ కోసం నీకు స్పేస్ కావాలా ఈ వారం అంతా అని చెప్పేసి అంటాడు. సో ప్రస్తుతానికి అయితే విష్ణు నిఖిల్ మీద అలిగింది నేను ఈ వీడియో చేయడానికి వచ్చేటప్పటికి. సో ఇది ఈ టాస్క్ గురించి నా ఒపీనియన్. టాస్క్ చాలా బాగా జరిగింది అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ పెడుతుంటే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నిఖిల్ అండ్ రోహిణి టఫ్ ఫైట్ అనమాట, ఓ రేంజ్ ఫైట్ ఇచ్చారు, చాలా మంచి ఫైట్ ఇచ్చారు. అండ్ నబీల్ ఓ రేంజ్ లో ఆడాడు, ఒప్పుకుని తీరాలి. అండ్ విష్ణు మాత్రం మంచి పిల్ల అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ కి గట్టిగానే దెబ్బలు తగిలే అండ్ వాళ్ళు ఒకరినొకరు చూసుకుని ఒకరినొకరు హగ్గులు చేసుకున్నారు. మేబీ వీళ్ళిద్దరు కింద ఏమన్నా పడ్డారో ఏం జరిగిందో మరి మాది మనకి లైవ్ లో ఎపిసోడ్ లో ఎత్తేసాడు. సో ఇది సెకండ్ టాస్క్ పైన నా ఒపీనియన్. అండ్ ఓటింగ్ మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే వేసుకోండి. ఎలాంటి ఎలిమినేషన్ అయినా స్వాకింగ్ ఎలిమినేషన్ జరగవచ్చు, స్ప్లిట్ అన్నది ఏం చేయకండి. మీరు ఎవరైతే హౌస్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటేసుకోండి, అంతే సింపుల్. టాటా బై బై, మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. అలాగే ఒక్క లైక్ వేయడం మర్చిపోకండి, నేను అడగడం మర్చిపోతున్నా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా బై.